ఓం శ్రీమాత్రే నమః. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ 8 అక్షరాల నామం. ఈ నామానికి గల అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని వెన్నెముక దిగువ భాగంలో ఉండే మూలాధార చక్రంలో నివసిస్తూ ఉందట అమ్మవారు. కుండలిని శక్తి రూపంలో ఉంటుందట. అందుకే ఈ తల్లి మూలాధారైక నిలయ. తదుపరి నామం 8 అక్షరాల నామం బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రం వద్ద ఉండే బ్రహ్మగ్రంథిని ఛేదించుకొని పైకి వెళ్ళేది ఈ శక్తి. ఈ శక్తి సాధకుడికి లౌకిక బంధాల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఇక్కడ బ్రహ్మగ్రంథి అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక చిక్కు లేదా అడ్డంకి. తదుపరి నామం 8 అక్షరాల నామం మణిపూరాంతరుదిత. నాభి భాగంలో ఉండే మణిపూర చక్రంలో ప్రకాశించేది. సాధనలో కుండలిని శక్తి మూలాధారం నుండి స్వాధిష్టానం దాటి మణిపూర చక్రానికి చేరుకుంటుందని దీని అర్థము. అందుకే ఆ అమ్మను మణిపూరాంతరుదిత అనే నామంతో పిలుస్తారు. తదుపరి నామం 8 అక్షరాల నామం విష్ణుగ్రంథి విభేదిని. ఇప్పుడు దీని అర్థాన్ని తెలుసుకుందాం. మణిపూర చక్రం వద్ద ఉండే విష్ణుగ్రంథిని ఛేదించేది. ఇది సాధకుడికి అహంకారం మాయల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. అందుకే ఈ నామము విష్ణుగ్రంథి విభేదిని. చూసారా, అమ్మవారు కేవలం విగ్రహాల్లోనే కాదు, మనలోని శక్తి రూపంలో ఉండి మనల్ని నడిపిస్తుంది. ఈ వసంత నవరాత్రులలో ఆ తల్లిని స్మరిస్తూ మనలోని ఈ దివ్య శక్తిని మేల్కొల్పుదాము. ఓం శ్రీ మాత్రే నమః.